అవిసె గింజల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్లాక్స్ సీడ్ లడ్డు కోసం ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వీటిని కడాయి వేడెక్కిన తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక 2-3 మినిట్స్ వరకు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం తిప్పుతూ ఒమేగా 3 ఉంటుంది, హార్ట్కి మంచిది, జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతాయండి. అలాగే సన్నగా కూడా అవుతాము. చాలా మంచిది ఫ్లాక్స్ సీడ్స్. చూడండి ఇప్పుడు ఫ్రై అయ్యాయి. ఇవి చిటపట్లాడుతుంది, సౌండ్ వింటున్నారు కదా. ఇలా చిటపట్లాడేంత వరకు ఉంచాలండి, ఫ్రై చేయాలి. చిటపట్లాడిన సౌండ్ వస్తుందంటేనే ఇవి ఫ్రై అయిపోయినట్టే. వీటి కలర్ కూడా కొంచెం కొంచెం మారుతుంది. సౌండ్ వింటున్నారు కదా, ఇంతసేపటి వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే బౌల్లోకి చల్లారడానికి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయినట్టు స్మెల్ కూడా వస్తుంది మనకు. అలా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార్చడానికి ఒక ప్లేట్లోకి ఉంచుకుందాం. పంకిన్ సీడ్స్ అండి. పంకిన్ సీడ్స్ కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. అవిసె గింజలు 200 గ్రామ్స్, పంకిన్ సీడ్స్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిల్లో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ ఈ ప్యాకెట్ మీద లైట్లీ రోస్టెడ్ అని ఉంది, అయినా సరే కొంచెం లైట్గా 1 మినిట్ పాటు మనం కూడా ఫ్రై చేసుకుందాం. అదే సేమ్ కడాయిలో వీటిని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాయండి. వీటిని కూడా మనం ఇందాక ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చిటపట శబ్దం వస్తుందండి. ఇవి కూడా ఇలా సౌండ్ రాగానే ఫ్రై అయిపోయినట్టే. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని కూడా అదే సేమ్ కడాయిలో ఫ్రై చేసుకుందాం ఒక 2 మినిట్స్. ఇవి కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయ్యాయండి, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. 200 గ్రామ్స్ అవిసె గింజలు, 100 గ్రామ్స్ గుమ్మడి గింజలు అండ్ 100 గ్రామ్స్ ఏమో సన్ఫ్లవర్ సీడ్స్ అండి. అలాగే వాటికి ఈ బౌల్ అంతా బాదం కూడా మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని నేతిలో వేయించుకోవాలి. బాండీలో కొంచెం గీ వేసుకొని ఈ కప్ అంతా బాదం కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సేమ్ అదే కప్ అంతా జీడిపప్పు కూడా వేయించుకోవాలి. ఫ్రై అయిపోయాయండి, బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి పెట్టుకుందాము. ఆన్ చేసుకొని పూల్ మకానా
మఖానాను కూడా ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఈ బౌల్తో నేను 2 కప్స్ వేసుకుంటున్నానండి. మఖానా 2 కప్స్ వేసుకుంటున్నాను. వీటిని కూడా ఫ్రై చేద్దాము ఇదే నేతిలో. కొబ్బరి కూడా వేయాలి కాబట్టి పెద్ద సైజు వెండి కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. దీన్ని కూడా మిక్సీ పట్టుకోవడం కానీ లేదా తురుముకోవడం కానీ చేయాలి. దీన్ని కూడా కొంచెం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి పూల్ మఖానా కూడా. మఖానా ఇప్పుడు వీటిని ఫ్రై అయిన వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని సేమ్ కప్పుతో నువ్వులు కూడా తీసుకుంటున్నానండి. వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. కానీ వీటిని మిక్సీ పట్టనండి, ఎందుకంటే ఇలాగనే లడ్డు చేసేటప్పుడు తింటుంటే బాగుంటాయి, మనకి కాల్షియం కూడా. కాబట్టి వీటిని కొంచెము ఫ్రై చేసి కలర్ మారేంత వరకు, చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను. వీటిని అయితే గ్రైండ్ చేయను, అలాగనే లడ్డు ఆ పౌడర్ అవిసె గింజల పౌడర్లో కలిపేస్తాను, గ్రైండ్ చేయకుండా. ముక్కలు ముక్కలుగా కట్ చేసి తొందరగా అయిపోతుందని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎందుకంటే వీటిని గ్రైండ్ చేయనండి, డైరెక్ట్ వేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఈ మనము గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరిని కూడా లైట్గా, ఎక్కువ అయితే రెడ్ కలర్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇంక దీన్ని ఆ పౌడర్లో వేసి మిక్స్ చెయ్యము, డైరెక్ట్ కలుపుకోవడమే నువ్వులతో పాటు. దూరగా ఫ్రై చేసుకోవాలండి, రెడ్ కలర్ రావద్దు. ఆల్రెడీ కడాయి చాలా వేడిగా ఉంది కాబట్టి ఆ వేడి సరిపోతుంది. అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి రెడ్గా అయిపోతుంది, అందుకే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఓన్లీ పచ్చదనం వాసన, పచ్చి వాసన అంత, కొబ్బరి పచ్చి వాసన అంత పోయేంత వరకు మాత్రమే, ఎందుకంటే డైరెక్ట్ కలుపుతున్నాను కాబట్టి అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంతకుముందే. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ అదే కడాయిలో ఆవు నెయ్యి లేదా మామూలు నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కగానే దీనిలోకి 200 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నానండి. దీనిలోకి బెల్లం వేస్తున్నాను, ఒక 200 గ్రామ్స్. ఇప్పుడు దీన్ని కూడా కరిగేంత వరకు, కొంచెం చిక్కబడేంత వరకు మాత్రమే. బెల్లం ఆల్రెడీ ఈ నేతిలో కరిగిపోతుంది, వాటర్ ఏం పోయక్కర్లేదు. ఈ మొత్తం కరిగేంత వరకు ఉంచి ఈ లోపల మనం వీటన్నిటిని మిక్సీ పట్టుకుందామండి. ముందుగా అవిసె గింజల్ని, ఇది గుమ్మడి గింజల్ని మిక్సీ పట్టుకుందాము. బెల్లం కరిగిపోయిందండి. ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, ఇంకొంచెం సేపు కరగనిద్దాము. సిమ్లో పెట్టుకున్నానండి అందుకని. అవిసె గింజల పొడి చాలా మంచిదండి మన హెల్త్కి. లడ్డు రూపంలోనూ, అవిసె గింజల కారం రూపంలోనూ, ఏదో ఒక రూపంలో అవిసె గింజలు తీసుకోవడం ఆనవాయితీ అయిపోయింది అందరికీ. ఈ జంక్ ఫుడ్స్ బదులు ఇలా లడ్డు చేసి పెట్టుకుంటే చాలా మంచిది. చదువుకునే పిల్లలకు కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జుట్టు పెరుగుతుంది, స్కిన్ బాగుంటుంది, హార్ట్కి మంచిది, ఫైబర్ ఉంటుంది ఈ గింజలన్నిటిలో, చాలా మంచిదండి. నెక్స్ట్ మఖానా గ్రైండ్ చేసుకుందాము.
నెక్స్ట్ మఖానా, బాదం అండ్ జీడిపప్పు అండి. ఈ మూడింటిని మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదండి, కొంచెం పలుకుగానే ఉండాలి. ఎందుకంటే చూడడానికి కూడా లడ్డు చాలా బాగుంటుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు మఖానా అండ్ బాదం జీడిపప్పుని. ఇదిగోండి, మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెము అక్కడక్కడ పలుకు టైప్ ఉంది. ఓన్లీ 3 తిప్పులు తిప్పాలండి, ఇలా అయితే మెత్తగా అయిపోతుంది. నాకు కూడా కొంచెం మెత్తగా అయిపోయింది. ఇంకా మెత్తగా కాకుండా చూసుకోండి, ఎందుకంటే పలుకు ఉంటే తినడానికి బాదము, జీడిపప్పు అండ్ మఖానా చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న పీసెస్ కనిపిస్తున్నాయి కదండి, అలా పీసెస్గా కొంచెం చిన్నగా ఉండాలి. అందుకే ఓన్లీ 1, 2, 3 అట్లా మిక్స్ చేయాలి, కానీ కంటిన్యూగా చేస్తే మెత్తగా అయిపోతుంది తొందరగా. అలా చేయకూడదు. ఇక్కడ పీసెస్ కనిపిస్తుంది చూడండి, లైట్గా ఇట్లా పీసెస్గా ఉండాలి. బెల్లం పాకంలాగా వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, సరిపోతుంది మనకు కలుపుకోవడానికి. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. వీటిని అయితే మెత్తగానే చేసుకోవాలండి. సన్ఫ్లవర్ సీడ్స్ పౌడరు, అలాగే మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న నువ్వులు, కొబ్బరి, ఎండు కొబ్బరి పౌడరు, దీన్ని కూడా దీనిలో కలిపేసేయాలండి డైరెక్ట్. దీనిలోకి మనం బెల్లం వాటర్ని వేడి చేసుకున్నాం కదండి, బెల్లం కరగబెట్టి దానిలో బెల్లం పోయడం కోసమని ఇలా పెట్టాను. ఈ బెల్లం వాటర్ని దీనిలో వేసి ఇలా వేడిగా ఉంది కాబట్టి కలిపేసుకొని తర్వాత లడ్డు కట్టుకోవడమేనండి. రెడీ అండి లడ్డు. ఎంతో బలమైనది, పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. అందరికీ, పిల్లలకి, పెద్దలకి, అందరికీ హెల్తీగా ఉండడానికి ఆ స్వీట్ షాప్లో స్వీట్స్ తినే బదులు అవిసె గింజల లడ్డు తింటే ఒక 1 మంత్లో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.